మార్గశిర మాసం వస్తుంది అంటేనే మగువల మనసు ఆనంద పరవశమవుతుంది. సిరులు కురిపించే తల్లి, వనితల సౌభాగ్యాన్ని కాపాడే తల్లి శ్రీ కనక మహాలక్ష్మి. జగన్మాత అయిన ఆ తల్లి భక్తుల కోరికలు నెరవేర్చడానికి, వారిని ఉద్ధరించడానికి అలమేలుమంగగాను, శ్రీరంగనాయకిగాను వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో వెలిసి విరాజిల్లుతోంది. అటువంటి శ్రీ మహాలక్ష్మి పీఠాలలో అత్యంత మహిమాన్వితమైనది విశాఖపట్నంలో బురుజుపేటలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మీదేవి పీఠం. భక్తకోటి హృదయాలే తప్ప తనకంటూ భౌతికంగా గుడి లేని తల్లి ఈమె. పూర్వం విశాఖదత్తుడు అనే రాజు వైశాఖి నగరాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో రాజుల కోట బురుజు ఉన్న ప్రాంతం ఇది. ఆ కోట బురుజులో ఉన్న అమ్మవారిని రాజులు అర్చకుల ద్వారా అర్చనలు చేయించుకునేవారని చెబుతారు. ఈ తల్లి ఎప్పుడు వెలిసింది అంటే ఖచ్చితమైన ప్రమాణం ఏమీ లేదు. వింధ్యను దాటి దక్షిణాదికి అగస్త్యుడి వచ్చినప్పుడు, శివాజ్ఞకు బద్ధుడై వ్యాసుడు కాశీ నుంచి వచ్చినప్పుడు ఈ ప్రాంతమందు వారు ఈ తల్లిని ఆరాధించినట్లుగా చెప్పుకుంటారు. కర్ణాటక నుంచి కళింగపట్నం వరకు విజయయాత్ర చేసిన శ్రీకృష్ణదేవరాయలు ఇరువైపులా ప్రయాణం చేసినప్పుడు ఈ కనక మహాలక్ష్మి అమ్మవారిని తప్పకుండా దర్శించుకునేవారని చెప్పబడుతోంది. అలా విశాఖదత్తుడు పరిపాలిస్తున్న రోజుల్లో తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు మన దేవీ దేవతా విగ్రహాలను విధ్వంసం చేసేవారు. ఆ దాడిలో అమ్మవారు వారి చేతిలో చిక్కకూడదన్న భావంతో అర్చక స్వాములు ఈ అమ్మవారిని దగ్గరలో ఉన్న బావిలోనికి దించేశారు. కొంతకాలానికి ఓ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ కాశీ విశ్వేశ్వరుని దర్శనార్థమై వెడుతూ మార్గమధ్యంలో ఆగి స్నాన సంధ్యాదులు చేసుకునేందుకు ఈ బావి వద్దకు వచ్చి స్నానం చేసి సంధ్యావందనం చేసుకునే సమయంలో అతనికి, ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను వెలుపలకు తీయి, నీకు శుభం కలుగుతుంది అని వినిపించింది. దాంతో ఆ బ్రాహ్మణుడు శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక అక్కడ ఎవరూ లేకపోవడంతో బావిలోనికి తొంగి చూస్తే దివ్యకాంతులతో మరలా అలాగే వినిపించింది. అంతా ఆ బ్రాహ్మణుడు, తల్లి, నేను కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని ముక్తినిమ్మని వేడుకోవటానికి వెడుతున్నాను, నన్ను క్షమించు, నా వల్ల కాదు అన్నాడు. అంతా ఆమె కోపగించి పరిగ అనే ఆయుధాన్ని మంత్రించి వదిలిందట. అంతా ఆ బ్రాహ్మణుడు, పరమశివ, నీవే దిక్కు, నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై బ్రాహ్మణునికి అభయం ఇచ్చి ఆ ఆయుధాన్ని ఉపసంహరించి బ్రాహ్మణునికి ముక్తినిచ్చాడని చెబుతారు. తర్వాత ఆ బావి కాలగర్భంలో మూసుకుపోయింది. కొంతకాలానికి ఈ బురుజుపేటలో ఉన్న ఒక ఆమెకు కలలో కనిపించి, నేను ఇక్కడ బావిలో ఉన్నాను, నేను కనక మహాలక్ష్మిని, నేను ఎలా అయితే ఉన్నానో అలాగే ప్రతిష్ఠించమని చెప్పిందట. తెల్లవారి అందరినీ పిలిచి బావి ఎక్కడ ఉన్నది చూసి శుభ్రం చేసి అమ్మవారిని పైకి తీసి ప్రతిష్ఠించారట. అమ్మవారికి ఎడమ చెయ్యి భుజం కింద వరకు మాత్రమే ఉంది. ఆమె సూర్యచంద్రులను ఆస్వాదిస్తూ ఉంటారు. ఎండకు ఎండి వానకు తడుస్తూ ఉంటారు. పైన పందిరి వేస్తే నేను ఇలాగే ఉంటాను అని అన్నారట. చాలామంది అధికారులు పైన గోపురం కడదామని ప్రయత్నిస్తే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ తల్లి ఎన్నో ఆటంకాలను కల్పించి నేను ఇలాగే ఉంటాను అన్నారట. ఆ బావిని మనం ఇప్పుడు కూడా చూడవచ్చు. ఏ దేవాలయానికి వెళ్ళినా మనం గర్భగుడిలోనికి వెళ్ళలేము, కానీ ఇక్కడ మాత్రం భక్తులే తమంత తాము ఆ తల్లిని అర్చించుకోవచ్చు, అభిషేకించుకోవచ్చు. ఆ అమ్మవారిని బావిలో నుంచి పైకి తీసిన మాసం మార్గశిర మాసం. వారం లక్ష్మీవారం అంటే గురువారం, తిథి దశమి. అందుకే ఆ తల్లికి మార్గశిర మాసం అన్నా, అందులో లక్ష్మీవారం అన్నా, దశమి తిథి అన్నా అంత ప్రీతి. ఈ నెల రోజులు ఒక్క విశాఖవాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ తల్లి మహత్యం చాలా విధాలుగా చెప్పుకుంటారు. ఒకసారి బ్రిటిష్ వారి హయాంలో వీధులు వెడల్పు చేయడానికి అమ్మవారు రోడ్డు మధ్యలో ఉందని తీసి కొంత దూరం పక్కకు పెట్టారట. దాంతో ఎవరూ ఊహించని విధంగా ప్లేగు వ్యాధిని పడి చాలా జననష్టం జరిగిందట. ప్రజలు భయభ్రాంతులై ఇదంతా అమ్మవారి మహిమ అనుకుని తిరిగి యథాస్థానంలో ఉంచగా క్రమేపీ ఆ వ్యాధి తగ్గిందని ఆ ప్రాంతవాసులు చెప్పుకునేవారు. అందుకే ఈ తల్లి జనానికి దూరంగా ఉండటానికి ఇష్టపడని ప్రజాదేవతగా పేరు పొందిన తల్లి కనక మహాలక్ష్మి. భక్తుల పాలిటి కల్పవల్లిగా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలవబడుతున్నది. ఈ ప్రాంతవాసులు ఏ బంగారం వెండి ఆభరణాలు కొనుక్కున్నా ఈ తల్లి పాదాలకు చూపించి తీసుకోవడం ఆచారమైంది. ఏ ఇంట శుభకార్యమైనా వారి ఇంటి ఆడపడుచులా భావించి మొదటి ఆహ్వాన పత్రిక ఇక్కడే ఇస్తారు. ఇక చిన్నపిల్లలని ఆమె పాదాల చెంత ఉంచి తీసుకుంటే అమ్మ దృష్టి వారిపై పడి
ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఇక్కడ ప్రాంగణంలో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి పౌర్ణమికి శ్రీచక్ర నవారణము అర్చనలు చేస్తారు. అమ్మవారికి ఉదయం 5 గంటలకు, మధ్యాహ్నం 11 గంటలకు, తిరిగి సాయంత్రము పంచామృత అభిషేకం చేస్తారు. ఆ ప్రాంగణంలోనే అమ్మవారి ఉత్సవమూర్తిని నిలిపారు. ఆమె వద్దనే రోజు కూడా కుంకుమ పూజలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు జరుపుకుంటారు. మార్గశిర మాసంలో అయితే అమ్మవారికి 1,00,000 కుంకుమ పూజలు, 1,00,000 పసుపు కుంకుమల పూజలు, 1,00,000 గాజుల పూజ, 1,00,000 లడ్డూల పూజ ఇలా రకరకాలుగా చేస్తారు. మార్గశిర మాసంలో ఎన్నో అలంకారాలు, ఎన్నో ఉత్సవాలు, ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, వేద సభలు, సన్మానాలు ఎన్నెన్నో చెప్పడానికి మాటలు చాలువు, చూడటానికి కన్నులు చాలువు. ఎవరికి వారు దర్శించుకుని ఆ అనుభూతిని పొందాల్సిందే. అమ్మవారికి కలవ పూలు అంటే చాలా ఇష్టం. ఆమె చేతిలో కూడా కలవ పువ్వు ఉంటుంది. ఇలాగే శ్రావణ మాసంలోనూ దేవీ నవరాత్రులలోనూ కూడా అమ్మవారికి విశేష అలంకరణలు, విశేష పూజలు చేస్తారు. అన్ని ఆలయాలలో మాదిరే ఈ ఆలయంలో కూడా భక్తులు మాలధారణ చేస్తారు. ఈ అమ్మ మాల తీసుకునేవారు ఆకుపచ్చ మాల, ఆకుపచ్చ వస్త్రాలు ధరిస్తారు. మిగిలిన నియమాలని మామూలే. గోవిందమాల, కనకదుర్గమాల, అయ్యప్పమాల ఇలా మాల ఏదైనా నియమాలని ఒకటిగానే ఉంటాయి. మన విశాఖవాసులు చేసుకున్న మహద్భాగ్యం అమ్మ ఇక్కడ ఉండటం. అమ్మ ఎక్కడ ఉన్నా అమ్మ దృష్టి అందరి మీద సమంగానే ఉంటుంది. జై కనక మహాలక్ష్మీదేవి నమః. స్వస్తి. Thank you for watching. Don't forget to subscribe, like, share, and comment.